హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఫుడ్ అబ్బాయి శ్యామ్లాన్. ఇవాళ రెసిపీ వచ్చేసి సింపుల్గా ఈజీగా చేసే డెజర్ట్ అండి. పాయసం చాలా టేస్టీగా చాలా సింపుల్గా ఈజీ ప్రాసెస్ చేయొచ్చు. ఈ సమ్మర్లో చాలా చలువ చేస్తుంది. డెఫినెట్గా ట్రై చేయండి. వీడియో నచ్చి తప్పకుండా లైక్ చేయండి. అలాగే ముందుగా అయితే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా అయితే ఇక్కడ నేను పాయసం కోసం అయితే ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవడానికి ప్యాన్ పెట్టేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ నేను జీడిపప్పు, బాదం, ఎండు ఖర్జూరం, ద్రాక్ష ఇవి తీసుకున్నాను. కొంచెం ప్యాన్లో నెయ్యి వేసేసుకొని ముందుగా తీసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. వేసేసుకొని బాగా రోస్ట్గా వేసేసుకొని కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలి. అన్నీ మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ని వేసేసుకొని వీటిని వేయించి పక్కకు తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అదే కడాయిలోనే అదే నెయ్యి ఉంటుంది కదా, ఆ నెయ్యిలో కొంచెం సన్న సేమియా ఉంటుంది కదా, ఈ రకం సేమియాని తీసుకొని, సన్న సేమియా అయితే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా త్వరగా అయిపోతుంది ఈ డెజర్ట్ అనేది. దీన్ని కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా పక్కన పెట్టేసుకోవాలి. సేమియా వచ్చేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. మీ దగ్గర సన్న సేమియా లేకుంటే నార్మల్ సేమియా కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇక్కడ మెయిన్ రెసిపీకి వచ్చేసి సగ్గుబియ్యం అండి. సగ్గుబియ్యంని నేను ముందరనే నానబెట్టేసుకున్నాను. ఒకవేళ మీరు నానబెట్టే టైం లేకుంటే ఒక 10 మినిట్స్ అయినా వేడి వాటర్ పోసామనుకో సగ్గుబియ్యం బాగా నానుతుంది. నానితేనే బాగా ఉడుకుతుంది. అలాగే పాయసం అనేది త్వరగా అయిపోతుంది. ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఒక ప్యాన్లో వేసేసుకొని ఉడకనిచ్చుకోవాలి. సగ్గుబియ్యం బాగా ఉడికే వరకు ఉడకనిచ్చుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఈ సగ్గుబియ్యం ఈ సమ్మర్లో చాలా హెల్దీని ఇస్తున్న, చలవని చేస్తుంది, చాలా బాగుంటుంది. మనకు వేడి చేసినప్పుడు సగ్గుబియ్యం పాయసాన్ని చేసుకుని తిన్నామనుకో చాలా చలవనిస్తుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది అండ్ హెల్దీ రెసిపీ అండి. మేము సగ్గుబియ్యం బాగా ఉడికాక ముందుగా వేయించి పెట్టుకున్న సేమియా ఉంది కదా, ఆ సేమియాని అందులో వేసేసుకోవాలి. మీ దగ్గర సన్న సేమియా లేకుంటే లావు సేమియా, నార్మల్ సేమియాతోనే వేసుకోవచ్చు. సేమియా ఫాస్ట్గానే ఉడికిపోతుంది ఎందుకంటే సన్నగా ఉంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి కాచి చల్లారించిన పాలు వేసేసుకొని మన పాయసం తగ్గట్టుగా పాలు వేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి సగ్గుబియ్యం ముందుగానే బాగా ఉడకపెట్టుకోవాలండి, లేదంటే మనకి టేస్ట్ అనేది ఉండదు. జిగురు అనేది రావాలి సగ్గుబియ్యం నుంచి, అలా వచ్చినప్పుడే మనం సేమియా వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పాలు వేసుకున్నాక ఉడికే టైంలో కొంచెం ఇలాచీ పౌడర్ వేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మీరు స్వీట్ తగ్గట్టుగా మీరు షుగర్నైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బెల్లం యాడ్ చేసుకున్నాను. కొంచెం సేమియా వేసాక కొంచెం బాగా ఉడకనివ్వాలి. ఉడికాక మనం స్వీట్కి తగ్గట్టుగా బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు. మీరు బెల్లం ప్లేస్లో షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకి బెల్లం అయితే చాలా హెల్దీ కాబట్టి నేను స్టవ్ ఆఫ్ చేసాకనే వేసుకోవాలి, లేదంటే ఒకసారి పాయసం అనేది విరుగుతుంది. పాలు వేసాక బెల్లం వేసామనుకో కొంచెం విరుగుతుంది. అలా ఛాన్స్ లేకుండానే కొంచెం స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడిగా ఉన్నప్పుడే బెల్లం వేసేసుకొని కలుపుకున్నామనుకో బెల్లం ఈజీగా కరిగిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మిల్క్ మేడ్ అండి. ఈ మిల్క్ మేడ్ పాయసాలలో వేయడం వల్ల చాలా టేస్ట్ ఇస్తుంది, చాలా కమ్మగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయకుండా డెఫినెట్గా మిల్క్ మేడ్ వేసి పాయసం ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ డెజర్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామనుకో ఇంకా కమ్మగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ట్రై చేసి మీ రుచులకు తప్పకుండా ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి. మరిన్ని టేస్టీస్ అండ్ వెరైటీస్ రెసిపీస్ కోసం ఫుడ్ అబ్బాయి శ్యామ్లాన్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతేనండి. కొంచెం బెల్లం బాగా కరిగాక చల్లారినాక ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అందులో వేసేసుకుని తింటే డెజర్ట్ చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఈ సమ్మర్లో అయితే చాలా కమ్మగా ఉంటుంది. ఈ డెజర్ట్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసారనుకో చాలా టేస్టీగా ఉంటుంది. రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే మొదటిసారిగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో అయితే మళ్ళీ మేము ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.